సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రి. ఇక్కడ మాత్రం చిన్న చిన్న గాయాలకు మాత్రమే చికిత్స చేస్తారు. అవసరానికి డాక్టర్లు ఉండరు. సిబ్బంది వచ్చినా వారి తీవ్రతను గుర్తించి పెద్ద డాక్టర్ గారికి ఫోన్లో సమాచారం అందిస్తారు. అమ్మగారు ఫోన్లో డైరెక్షన్ ఇస్తారు. పరిస్థితి తేడా అనిపించింది అనుకుంటే చెలో గుంటూరు అంటారు. పురిటి నొప్పులతో ఎవరైనా వస్తే పరిస్థితి వారి బాధలు దేవుడికి చెప్పుకోవాలి. ఎలాంటి ఇబ్బంది లేకపోయినా భయప్రాంతులకు గురి చేసి ఇక్కడ సిబ్బంది హుటాహుటిన గుంటూరుకు సాగనంపుతారు. ఈలోపు వీరు చేసే ఘనకార్యంతో తల్లి బిడ్డ ఒక్కరే మిగులుతారు. ఇది సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో పరిస్థితి. మీకు అర్థమై ఉంటుంది. అయితే గతంలో కూడా ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్పై అనేక ఆరోపణలు వచ్చాయి. 75 తాళ్లూరు బృగబండ గ్రామానికి చెందిన తల్లిదండ్రులకు పుత్రశ్లోకం మిగిల్చిన చరిత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి ఆసుపత్రికే దక్కుతోంది. పిలిచింది, సంతకాలు పెట్టించుకుంది, చూసింది, అడుగు కానిపోయింది. నువ్వు నాశనం అయిపోతావు, పుట్టేలు ఉండవు అని అట్ట పడితే అట్ట మాట్లాడుతుంది. నువ్వు ఏరే సైడ్ చూసుకున్నావు అంటే ఏరే సైడ్ చూసుకున్నామ్మా, వెళ్ళిపో అంటే సరిపోద్ది. రాసి ఒక లెటర్ అట్ట రాయాలిగా. అట్ట రాయకుండా ఏరే లెటర్ ఇచ్చి మమ్మల్ని ఏరే సైడ్ చూసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇట్ట చేయటం మమ్మల్ని ఎంతసేపు ఇసుకేయటం. నాశనం అయిపోతావు, 10 వాళ్ళని గుంపులు వేసుకొని వచ్చావు, 10 వాళ్ళని పిలుచుకు రావటం అది ఇది అంటుంది. మరి పిలుచుకొచ్చుకోవద్దా? సీరియస్గా ఉన్నప్పుడు ఏదన్నా అయితే ఏం కావాలండి? 70 తాళ్ళ నుండి వచ్చామండి. మా కోడలు అమ్మాయి బాబు నొప్పి పడుతుంటే అంబులెన్స్ తీసుకొచ్చాము. హాస్పిటల్లోకి తీసుకెళ్తే ఇక్కడ మీరు చూపించుకోలేదు, మేము చూడము, వెంటనే గుంటూరు వెళ్ళండి అని చెప్పి పంపించేసాము.